आदाब नाजरीन, आईएफ में आप सभी का खैर मकदम है। నమస్కారం అండి. మా పేరు మొహమ్మద్ చాంద్ పాషా. నేను ఇంతకుముందు పొలిటికల్ పార్టీలో చేశాను 10 సంవత్సరాలు. ఆర్ఎస్పీ పార్టీలో చేశాను, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేశాను. కానీ పార్టీలో వర్క్ చేశాను, కానీ నాయకులు ఎవరు సరిగ్గా లేరని వెళ్ళిపోయి నేను ఒక జర్నలిస్ట్గా రిపోర్టర్ కావాలనే ఆశతోటి నేను రిపోర్టర్గా జాయిన్ అయినాను. నేను సంగారెడ్డి జిల్లా నేను స్టాఫ్ రిపోర్టర్ని. నేను కిరాయింట్లో ఉంటాను. అవునండి, నాకు సొంత ఇల్లు లేదు, 1 ఇంచు భూమి కూడా లేదు, నాకు సొంత ఇల్లు కూడా లేదు. నా తల్లి తండ్రి కూడా కిరాయింట్లో ఉన్నారు. ఎన్నోసారి మేము దరఖాస్తులు పెట్టుకున్నాం ఇళ్ళ గురించి. ఏ నాయకులు మాకు అలాట్మెంట్ చేయలేదు, ఏ కలెక్టర్ కూడా మాకు ఇల్లు కానీ ఏ భూమి కానీ అలాట్మెంట్ చేయలేదు. ఎందుకంటే నేను కిరాయింట్లో ఉండి నేను ఒక అనాథ పిల్లలకు హెల్ప్ చేస్తాను. నేను నా భార్య కూలి పని చేస్తుందండి. ఆ కూలి పని చేసింది జమ చేసి మేము అనాథ పిల్లలకు హెల్ప్ చేస్తాను, కుంటి వాళ్ళకు హెల్ప్ చేస్తాను, గుడ్డి వాళ్ళకు హెల్ప్ చేస్తాను. ఇళ్ళలో చాలా మంది ఆడపిల్లలు ఉంటారండి, వాళ్ళకు మ్యారేజ్ కాదు, తల్లి తండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అసొంటలకు మేము మ్యారేజ్ కూడా చేపించాను. నేను సత్యంత వరకు ప్రజాసేవ చేస్తూనే ఉంటాను. నా గురించి ఎప్పుడు నేను ఏవి ఆలోచించాను. ఎందుకంటే నేను కిరాయింట్లో ఉంటాను. నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను. పేదరికమైంది నాకు బాగా తెలుసు కనుకనే అందుకే ప్రజలకు అండగా ఉంటాను. నేను కష్టపడేదంతా పేద ప్రజలకి తినిపిస్తాను. ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి అన్నం తినిపిస్తాను. తప్పకుండా అనాథ పిల్లలకు నేను హెల్ప్ చేస్తాను, కుంటి వాళ్ళకు హెల్ప్ చేస్తాను, గుడ్డి వాళ్ళకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నా భార్య పని చేసింది, కూలి పని చేస్తుంది కదా. నా భార్య కూలి పని చేసింది, నెలకు జమ చేసి నేను అనాథ పిల్లలకు మేము హెల్ప్ చేస్తానండి. సంగారెడ్డి జిల్లాలో ఏ రిపోర్టర్ చెయ్యని పని నేను చేస్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళు మనసుతోటి ఆశీర్వాదిస్తారు, ఆశీర్వాదంతోటి మంచుకుంటాం. ఎందుకంటే ఏ కలెక్టర్ అయినా కానీ పేదవాళ్లకు న్యాయం చెయ్యరు. ఎందుకంటే చూడండి, నాకు ఇల్లు అలాట్మెంట్ చెయ్యాలని చీఫ్ సెక్రటరీ గారు నాకు ఒక లెటర్ జారీ చేశారు. అయినా కానీ ఏ కలెక్టర్ నాకు ఇల్లు అలాట్మెంట్ చేయలేదండి. అవునండి, ఏ కలెక్టర్ నాకు అలాట్మెంట్ చేయలేదు. ఉన్నవానికి అలాట్మెంట్ చేస్తారండి, లేని వారికి అలాట్మెంట్ చేయరండి. అవునండి, నేను ఒక పేదవాడిని ఉండి కిరాయింట్లో ఉండి ఒక ప్రజాసేవకు చేస్తున్నానంటే ఎవరైనా చేసిరా? ఎవరైనా ఎమ్మెల్యే కానీ హెల్ప్ చేస్తున్నారా? పేదవాళ్ళకు ఎంపీలు హెల్ప్ చేస్తున్నారా? మరి ఏ జిల్లా కలెక్టర్ కూడా పేదవాళ్ళకు పనులు చేస్తున్నారా? చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? వాళ్ళ లాభాన్ని గురించి చేసుకుంటున్నారు. పేదవాళ్ళకు మాత్రం పనులు చెయ్యరు. ఎందుకంటే వీళ్ళు మోసాలు చేస్తారన్నట్టు. చూడండి, మీకు అన్ని ఆధారాలు నేను చూపిస్తున్నాను. హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా పేరు హైడ్ చేసి నాకు ఇల్లు ఇవ్వాలి అని, నాకు హక్కు ఉంది అని చెప్పి కూడా లెటర్ రాశారు. కానీ నాకు ఇంతవరకు ఎవరు ఇల్లు అలాట్మెంట్ చేయలేదు. నా తండ్రి కిరాయితోటే ఉన్నారు, నేను కిరాయితోటే ఉన్నాను. నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను. నేను నా చిన్న పిల్లల్ని తీసుకొని నేను ఇల్లు నడిపించుకుంటున్నాను. నా భార్య కూలి పని చేస్తుంది. నా భార్య కూలి పని చేసిన పైసలని జమ చేసి నెలకు ఈ పేదవాళ్ళకు పనిచేస్తాను. ఎందుకంటే చూడండి, గవర్నర్ ఇంతకుముందు ఉన్న గవర్నర్ తమిళసా మేడం కూడా ఒక లెటర్ జారీ చేశారు. నాకు హక్కు ఉంది, నాకు ఇవ్వాలి అని ఇల్లు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ జారీ చేశారు. అయినా కానీ నాకు ఎవరు ఇల్లు అలాట్మెంట్ చేయలేదు. నాకు చెయ్యకుండా ఏం పర్వాలేదండి. నేను ఈ భూమి మీద ఉన్నంత రోజులు ఒక మంచి పని చేస్తాను. నేను చచ్చిపోయేటప్పుడు ఏమి తీసుకుపోను. మంచిది చెడ్డది నేను తీసుకుపోతానండి. ఎందుకంటే పేదవాళ్ళకు సాయం చేయాలని. నేను ప్రతి ఒక్కరు ఏమంటారంటే కలెక్టర్ వాళ్ళు అంటారు, గవర్నమెంట్ అధికారులు వాళ్ళు అందరు చెప్తారు, పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తారు, మేము పేదవాళ్ళకు ఆదుకుంటున్నాము, పేదవాళ్ళకు మేము సాయం చేస్తున్నాము అని చెప్తారు కదా. అబద్ధాలు చెప్తారండి, ఎవరు సాయం చేయరండి. ఎందుకంటే ఇల్లు ఉన్నవానికి ఇల్లు ఇచ్చారండి, లేని వానికి అసలు ఇల్లు ఇవ్వరు. ఇప్పుడు నేను 100 సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాను కదా, మరి ఎందుకు అలాట్మెంట్ చెయ్యలేదు అంటే వీళ్ళు చెయ్యరు, పేదవాళ్ళకు చెయ్యరు.
ఎవరైతే డబ్బులు ఇస్తారో, ఎవరైతే లంచాలు ఇస్తారో వాళ్ళకు అలాట్మెంట్ చేస్తారండి. నేను అందరికీ ఏమంటున్నానంటే, తెలంగాణలో ఉన్న ప్రజలకు, అక్క చెల్లెలకి ఏం తెలియజేస్తున్నానంటే, అనాథ పిల్లలకు ఆదుకోవాలి, అనాథ పిల్లలకు సాయం చేయాలి, కుంటి వాళ్ళకు సాయం చేయాలి, గుడ్డి వాళ్ళకు సాయం చేయాలి. ఓల్డ్ ఉంటారు కదా, 70 సంవత్సరాలు 80 సంవత్సరాల ముసళ్ళు, భర్తలు లేని వాళ్ళకు సాయం చేయాలి. ఇప్పుడు ఇప్పుడు పేద కుటుంబాలు ఉంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయిలకు మ్యారేజ్ చేయలేకపోతున్నారండి, కట్నం ఇయ్యలేకపోతున్నారు. ఆ కట్నం ఇయ్యక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది మనం ఆపాలి, అసంటోళ్లకు మ్యారేజ్ చేపియాలి. నేను చేపిస్తున్నానండి, ఎందుకంటే నేను ఇప్పుడు 20 మందికి నేను మ్యారేజ్ చేయించాను. ఎక్కడెక్కడ చేయించాను అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను కొంతమందికి కుట్టు మిషన్లు ఇప్పించాను. నేను బ్యాంకు నుంచి చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నందుకు SBI బ్రాంచ్ నుంచి ₹1,00,000, ₹50 లోన్లు కూడా ఇప్పించాను. నేను ఆ లేడీస్ని కుట్టు మిషన్లు కూడా ఇప్పించాను. సాన దగ్గర నేను రోడ్లు వేయించాను. నేను మంచి పని చేస్తున్నానండి. అంటే నేను ఒక ప్రజాసేవకుని, ప్రజానాయకుని అని ప్రజలు చెప్తున్నారు, నేను కాదు. ఎందుకంటే నేను ఈ భూమి మీద ఉన్నంత రోజులు ప్రజలకు సేవలు చేస్తాను. ప్రజల గురించే నేను పుట్టాను, ప్రజల గురించే నేను న్యాయం కోసము వాళ్ళ అండగా నిలబడతాను. నేను నా ప్రాణాలకు భయపడను. ఎంతోమంది నాకు చెయ్యొద్దు సంటుడు పని అని నాకు ఎంతోమంది బెదిరించారు, టార్చర్ చేశారు. నేను మంచి పనులు చెయ్యొద్దని ఎంతోమంది నన్ను బెదిరిస్తారు. నేను ఎవరికి భయపడను, నేను ఒక దేవునికి భయపడతాను. నేను చేసేది మంచి పనులు, చెడు పని కాదు. ఎందుకంటే కలెక్టర్లు అబద్ధాలు చెప్తారు, పేదవాళ్ళకు న్యాయం చేస్తానని, పేదవాళ్ళకి హెల్ప్ చేస్తానని మోసం చేస్తున్నారు కలెక్టర్లు. ఎమ్మెల్యేలు కూడా, ఎంపీలు కూడా